సరే. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. అదేంటి, ఎందుకు? నీకు తెలీదా? అమ్మ అనేది పట్టించుకుంటావా? నా కోసం కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చుగా ప్లీజ్. లైఫ్లో అడ్జస్ట్మెంట్ ఉండొచ్చు కానీ లైఫ్ అడ్జస్ట్మెంట్ అవ్వకూడదు. సరే, అమ్మతో నేను ఒకసారి మాట్లాడతా. నువ్వు మాట్లాడినా ఏం ఉపయోగం ఉండదులే. శ్వేత, శ్వేత! ఛ! అబ్బా అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. రే, బాగా అలసిపోయాను, ఏదైనా ఆర్డర్ పెట్టేసుకోరా. ఆర్డరా? బయట తిందా మంచిది కాదు, నువ్వేదో ఒకటి చెయ్యి. ఏంట్రా పంచేసి అలసిపోయినట్టు ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? మరి శ్వేత నువ్వెందుకు అర్థం చేసుకోలేదమ్మా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ రోజు కూడా శ్వేత ఇంటి పని అంతా చేసి అలసిపోయి కూర్చుంటే నువ్వేమన్నావు? వంట చేయమన్నావు. అప్పుడు శ్వేత కష్టం నువ్వు కూడా అర్థం చేసుకుని సాయం చేయొచ్చు కదా. అంటే ఆ రోజు తనకు హెల్ప్ చేయలేదని ఈ రోజు నా మీద పగ తీర్చుకుంటున్నావా? పగ తీర్చుకోవడం కాదమ్మా, నీ బిహేవియర్ నీకు అర్థం అవ్వాలని చెప్పేలా చేశా. ఉద్యోగానికి వెళ్ళొద్దన్నావు, బయటికి వెళ్ళనివ్వలేదు, ఇంట్లోనే గొడ్డి చాకరీ చేయించావు, పైగా నాకే వచ్చి చెప్పు తనకు డబ్బులు ఇవ్వద్దని చెప్పి. తన ఆత్మగౌరవాన్ని పూర్తిగా దెబ్బతీసావమ్మా. ప్రతి అమ్మాయి జాబ్ చేయాలి, తన కాల్ మీద తను నిలబడాలి, ఇండిపెండెంట్గా ఉన్నంత మాత్రమే నేను డామినేట్ చేసినట్టు కదమ్మా. ప్రతి అమ్మాయి అలా ఉండదు, ఇప్పటికైనా అర్థం చేసుకో. హలో, నేను చాలా తప్పు చేశానమ్మా. నీ మీద అధికారం చలాయించాలని చూశాను. నన్ను క్షమించమ్మా. నీకు నేను ఎలా సారీ చెప్పాలో తెలియడం లేదమ్మా. అయ్యో అదేంటత్తయ్య? లేదమ్మా, నేను ఈ విషయంలో చాలా తప్పు చేశాను. నీ మీద అధికారం చలాయించాలని చూశాను. నన్ను క్షమించమ్మా. అస్సలు క్షమించను. ఆ? మీరు పెద్దవారయ్యుండి నన్ను ఇలా క్షమించమని అడిగితే నేను అస్సలు ఒప్పుకోను. అయిందేదో అయిపోయింది, ఇక నుండి హ్యాపీగా ఉందాం అంతే. అలాగే అమ్మా, తొందరగా వచ్చేయి. ఇప్పుడే వచ్చేస్తా. హ్మ్.